హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ అయితే డే 2. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 6:21 అవుతుంది టైం అయితే. 2.7 అయితే వచ్చేసినాను. ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు లెగ్స్ అయితే పెయిన్ ఉంది. ఏం కాదులేదు, చాలా రోజుల తర్వాత రన్ కదా, అలాగే ఉంటుంది అనేసి. డైలీ వార్మప్ చేసి అయితే ప్రాక్టీస్ చేయాలి. వార్మప్ లేకపోతే ఎంత ప్రాక్టీస్ ఉన్నా వేస్తే. అది రన్నింగ్ అయిపోయి గేమ్స్ అయిపోయి ఈవెన్ జిమ్ గర్ల్స్ కూడా అప్పుడే జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ అయితే రాదు. ఇంకా డిగ్రీ కాలేజ్ అయితే నిన్నటికి వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే నిన్న 3 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఊపి వచ్చింది. ఇప్పుడైతే స్టార్టింగ్ 300-400 మీటర్స్ నుంచినే సేమ్ ఎనర్జీతోనే పరిగెడుతున్నా. అసలుకి టైర్డ్నెస్ అయితే తెలియట్లేదు. నిన్నటికైనా ఇవాళ స్లో రన్నే చేస్తున్నా. $640 అయిపోయింది. 5 కిలోమీటర్స్ ల్యాప్ అయితే ఫినిష్ చేసిన. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకే ఎనర్జీతోనే పోతున్నా. ఫాస్ట్గా ఏం కాదు, స్లో రన్నే చేస్తున్నా. ఇప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలు హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాను. అయితే స్టాప్ చేయట్లేదు. 200 మీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళైతే చేసి 20 మీటర్స్ దూరంకి వచ్చేసిన. వాళ్ళైతే ఓవర్టేక్ చేసిన. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో? పిఎస్ఆ? ఎక్కడి దాకా వెళ్తారు? ఓకే, నేను జాయిన్ అవుతున్నా, వచ్చేయండి. ఆ బ్రోని రమ్మని చెప్తే రోడ్లో సరిగ్గా కనబడదు, వెహికల్స్ ఉన్నాడు. లేదు రా బ్రో కనబడుతుందంటే బ్యాక్ నుంచి గుర్తించుకోవడానికైనా ఫ్రంట్ నుంచి గుర్తించుకోవడమే బెస్ట్ ఉంటుంది. కడపల్లో అయితే రీచ్ అయిపోయినాం. టైం 6:49. ఎందుకు టైం ఎక్కువ పడుతుందంటే మొత్తం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది, హైట్ ఎక్కువ, రోడ్స్ అయితే చాలా బాగుంది. అప్పుడే వస్తున్న వాళ్ళకు నాకన్నా ముందు 200 మీటర్స్ దూరం పోతున్న వాళ్ళు ఇప్పుడు నాకంటే 100 మీటర్స్ ఇంకా ఉన్నారు. నేనైతే ఫాస్ట్ రన్ అయితే చేసుకోవస్తా లేదు, స్లో రన్నే. వాళ్ళు ఇంకా స్లోగా చేస్తున్నారు, దానికి నేనేం చేయాలి? టైం అయితే 6:55. సీఎం హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రన్ అయితే స్టాప్ చేయట్లేదు, కంటిన్యూ చేస్తున్నా. 6:55 అవుతుంది టైం అయితే. ఇంకా రన్ని కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడైతే కనమల దొడ్డికి అయితే రీచ్ అయిపోయినాం. స్వెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం 7th మైల్ కాడ ఉన్నాం. రన్ అయితే ఇక్కడ స్టాప్ చేస్తున్నా. స్టాప్. కుప్పం నుంచి శాంతిపురం వెళ్ళే రూటు, ఇంకా ఈ రూట్ అయితే కేజీఎఫ్ వెళ్ళే రూటు వయా రాళ్ళబుదుగురు. ఫుల్ సెట్ అయితే అయింది. తీసుకోవట్లే, ఎందుకంటే లాంగ్ రన్ చేసిన, షార్ట్ రన్ ఫాస్ట్గా చేసిన కూర్చోకూడదు, మజిల్స్ పట్టేస్తాయి. సో నేను వాక్ చేస్తూనే ఉన్నా. ఇంకా బై వాక్తోనే ఇంటికి రిటర్న్ అయిపోవాలి. ఇంకా రిటర్న్ అయితే బై వాక్కి వస్తున్నా. ఇప్పుడైతే 3 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయినా బై వాక్తో. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే వస్తుంది టోటల్. ఇప్పుడు ఇవాళ అయితే 8 కిలోమీటర్స్ రన్, 8 కిలోమీటర్స్ అయితే వాక్ చేస్తున్నా. ఇంకా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే యశ్ స్పీచ్ అయితే వచ్చింది, టాక్సిక్ మూవీది. ఇంకా అలా స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చేసిన ఇంటికి.